ఇప్పటికే 1900 కోట్లు జమ, 2 రోజుల్లో మిగిలిన సొమ్ము. రిటైర్డ్ ఉద్యోగులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1800 కోట్లు. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. నిధుల లభ్యతను బట్టి పెండింగ్ చెల్లింపులకు ఆదేశం. అలాగే చిన్న కాంట్రాక్టులకు పెద్దపీట వేయాలని సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 16 నుంచి మళ్లీ పార్లమెంట్ 3 రోజుల పాటు నిర్వహణ. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం. ఆగమేఘాల మీద మహిళా బిల్లు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ? చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ వందన అధినియంని ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం నెల 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ సమావేశపరచాలని నిర్ణయించింది. గురువారం సాయంత్రం ఉభయ సభలు ప్రోరోగ్ కావడానికి బదులు వాయిదా పడ్డాయి. తాము బడ్జెట్ సమావేశాలను ప్రస్తుతం వాయిదా వేసి మళ్లీ 2-3 వారాల్లో ప్రారంభించాలనుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మళ్లీ సమావేశపరుస్తారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ రాజ్యసభలో అడగడంతో ఆయన ఈ విషయం వెల్లడించారు. కేవలం రాజకీయ కారణాల వల్ల మహిళా బిల్లును ఆగమేఘాల మీద ప్రవేశపెడుతున్నాను, ఎన్నికల కోడ్కి విరుద్ధమని జయరాం రమేష్ వ్యాఖ్యలు ఆయన తోసిపుచ్చారు. 30 నెలలుగా ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామన్నారు వారు. ఇప్పుడు ఎందుకు ఆ బిల్లును తేవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. కాగా ఎన్నికలైన తర్వాత తమ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాసిన విషయం ఖర్గే ప్రస్తావించగల సాధ్యం కాదని కిరణ్ రిజిజు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం తమ కర్తవ్యమని, దానికి ఎన్నికలకు సంబంధం లేదన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.